ఇప్పుడు అస్నా తుఫాను ప్రభావం వల్ల ఈ మన వేంసూరు మరి కల్లూరు మండలాల్లో కొన్ని ప్రాంతాలు దెబ్బతినడం జరిగింది. వరదలు కల్లాడ మండలం కూడా మేము పర్సనల్గా ఇవన్నీ విజిట్ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాము. అలాగే ప్రజలను కూడా దెబ్బతిన్న ఇల్లు అవేమన్నా ఉంటే పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, ఆహారం కానీ, మందులు కానీ ఇలాంటివన్నీ మేము అందించడం జరుగుతుంది. అలాగే మాతో పాటు మా నాయకులందరూ కూడా అనుక్షణం ప్రమాదం ఎక్కడన్నా ఉంది అని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరికీ తగిన సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది. అధికారులకు సహకరించడం జరుగుతుంది. అలాగే మేము ఈ ప్రమాద వివరాలన్నిటినీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం బాధితులందరికీ కూడా తగిన నష్టపరిహారము న్యాయపరంగా అందేలాగా చూస్తాము. అలాగే నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అనవసరమైన సాహసాలకు పోయి మరి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఈ వరదలు తగ్గిన దాకా కూడా ఎటువంటి ప్రయాణాలు అవి పెట్టుకోవద్దని నా తరపున మనం చేస్తున్నాను. మనం ప్రస్తుతం కల్లూరులోని ఇటుకరాల చెరువు దగ్గర ఉన్నాం. నిన్న ఉదయం పూట చెరువు గండిపడి పెద్దదైంది అది. కానీ మన అధికారులు ఈఈ గారు అండ్ డిఈ గారు, కల్లూరు ఈఈ అండ్ డిఈ గారు ఇక్కడ నుండి నిన్న ఉదయం నుండి పనులను పర్యవేక్షించి ఆ బొంగను పూడ్చారు. సో దాని గురించి ఆ బొంగ పూడ్చడం నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు వాళ్ళ శ్రమని మనం అభినందించాలి. ఇటుకరాలు చెరుకు చిన్న బొంగు పడి అది స్కవర్ అయిపోయి మొత్తము బాగా వైడెన్ అయిపోయిందండి. వైడెన్ అయిపోయిన తర్వాత మా డిఈ గారు, మా లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు మేమందరం కలిసి సమిష్టి కృషి, అందులో రైతులు కూడా మాకు కొంతమేరకు సహాయం చేశారు వాళ్ళు కూడా. అయితే మేము ఈ రాళ్ళు, చెట్లు, నెక్స్ట్ మట్టి ఇవన్నీ సహాయంతో తాటి బొత్తలు వేసి దాదాపు 12:30 వరకు చేస్తే కానీ అది మొత్తం కంప్లీట్ కాదు. నిన్న ఉదయం నుంచి రాత్రి 12:30 వరకు. మళ్ళీ ఉదయం వచ్చి చూసిన తర్వాత మాకు లైట్గా ఊజింగ్ వస్తుంది. ఆ ఊజింగ్ను కవర్ చేయాలంటే దానికి రింగ్ బండ్ అయిపోయడం జరుగుతుంది. ఇప్పుడు మనము రింగ్ బండ్ దాంట్లోనే ఉన్నాము. అది బహుశా ఇంకొక 2-3 గంటల్లో కంప్లీట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఒక కాంగ్రెస్ లీడర్స్, ఎమ్మెల్యే గారు భర్త గారు కూడా అందరూ రావడం జరిగింది. కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ రావడం జరిగింది. అందరూ సంతృప్తి పడుతూ మమ్మల్ని కూడా అభినందించారు. మేము కూడా రైతులు మాకు తోడ్పాటు మాకు సహాయం చేసిన వాళ్ళని మాత్రం అప్రిషియేట్ చేస్తాము. మేము కూడా
ఎందుకంటే మాకు ఈ విషయం అనే కాదు, ఎక్కడ ఏది జరిగినా కూడా రైతుల సహాయం మాకుంటే మేము ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.